ఈరోజు మనం బొడమేరు పులివాగు కలిసే ప్రాంతమైన ముత్యాలంపాడు అనే గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ తెలిసిన పెద్దవారు ఉన్నారు. వీళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని కాపాడుకో కోసమే అక్కడ బొడవేరు గేట్లు ఎత్తారని చెప్పేసి ఆ మాట అంటున్నాడు. ఇక్కడ దగ్గర ఉన్న స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మన జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, చంద్రబాబు నివాసాన్ని చేసుకోవడానికి ఆయన గేట్లు ఎత్తారని చెప్పి అంటున్నారు. బొడవేరు గేట్లు ఉంటాయా ఉండవా? యాక్చువల్గా ఇక పోనీ ఒకవేళ ఉన్నా కానీ ఎత్తినా కానీ అటు కృష్ణానదిలో కలుసుద్దా? ఒకవేళ కనుక ఇది కనుక ఈ నీళ్ళు కనుక వెళితే ఎట్లా గేట్లు ఎత్తారు అనుకున్నా, ఈ నీళ్ళు వెళ్తే ఎట్టు వెళ్తాయండి? చంద్రబాబు నివాసం మీదకి వెళ్తే వెళ్ళాలి కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లేదండి, ఆయన తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఈ గేట్లు ఎత్తడానికి చంద్రబాబు గారి నివాసానికి సంబంధం లేదు అసలుకి. ఈ గేట్లు ఎత్తితే ఇక్కడ వెళ్ళేసేసి విజయవాడ వెళ్తాయండి. వెలగలేరు, కోవలూరు ఈ ఏరియాలో ఉంది ఈ రెగ్యులేటర్ అనేది. ఇక్కడ గేట్లు వేస్తే ఏంటంటే కిందకి వెళ్తాయి. అటు వైఎస్ఆర్ కాలనీ, పాయకాపురం, సింగనగర్ ఈ ఏరియాకి వెళ్తాయి. ఇటు నుంచి గుడివాడ, నందివాడ మీదుగా కొల్లేరు వెళ్తుంది బుడమేరు అనేది యాక్చువల్గా. అంతే తప్పితే చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళటం కాదు. ఇక్కడ గేట్లు ఎత్తే ఇటు విజయవాడకి వెళ్తాయని ఇప్పుడు 3 గళ్ళు బండి వారం రోజుల నుంచి మినిస్టరు లోకేష్ గారు వీళ్ళందరూ ఇక్కడ గళ్ళు పూపిస్తున్నారు. ఇవాళ 3 గళ్ళు పూర్తి అయిపోయింది కంప్లీట్గా ఇప్పటికి. అదంటే ఆ గళ్ళు కిందకి విజయవాడ మీదకి వెళ్ళకుండా ఉంటాయి. ఇప్పుడు గళ్ళు పోస్తే ఏంటి జరుగుతుందంటే ఇటు పెర్రి మీదకి వెళ్తున్నాయి. కృష్ణా వాటర్ ధర్మల దాంట్లో నుంచి ఇది బుడమేరు వాటర్. యాక్చువల్గా ఈ గండ్లు పూడ్చి ఎత్తుకోవాలి ఉంటే కంపల్సరిగా కృష్ణానదిలోకి వెళ్తాయి తప్ప వెళ్తే చంద్రబాబు నివాసం మీదకి వెళ్తాయి. కానీ ఇది మాత్రం ఎత్తే మాత్రం అటువైపు వెళ్ళవు. అసలు అటు గేట్లు ఎత్తే అటువైపు వెళ్ళవు అసలు. విజయవాడ మీదకే వెళ్తాయి. సింగనగర్, పాయకాపురం ఇటు వెళ్తాయి. బుడమేరు వాగానే ఉంది పాల ఫ్యాక్టరీ అవతల. దాంట్లో నుంచి అక్కడ ముత్యాలంపాడు ఉంది కదా, అక్కడి నుంచి ఆ పక్కన ఉంది బుడమేరు వాగు. దాంట్లో నుంచి ఇటు గుడివాడ కొల్లేరులోకి వెళ్తుందండి. అంతే తప్పితే దీనికి చంద్రబాబు గారి నివాసానికి సంబంధమే లేదు అసలుకి. ఇది వెళ్ళేసేసి పెర్రి దగ్గర కలుస్తుందండి. ధర్మంలో నీళ్లు ఇవి అన్ని కలిపేసేసి ధర్మల పక్క నుంచి వెళ్ళేసి పెర్రి దగ్గర కలుస్తాయి. అంతే తప్పితే దీని గురించి అన్న తెలిసి తెలియకదో మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలనేది. కానీ యాక్చువల్గా గేట్లు ఎత్తుకోకుండా ఉంటేనే మాత్రం చంద్రబాబు నివాసం మీదకి వెళ్తాయి, ఎత్తే మాత్రం వెళ్ళవు. ఆ గేట్లు ఎత్తపోతే ఏంటంటే ఈ ఎఫెక్ట్ మాకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక లెవెల్కి మెయింటైన్ చేసేసి ఆ లెవెల్ తర్వాత గేట్లు ఎత్తుతారు. 9-10 అడుగులు ఏమో ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు గేట్లు అక్కడ రెగ్యులేటర్ దగ్గర మెయింటైన్ చేసి ఆ లెవెల్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు గేట్లు లేపుతారు. గేట్లు లేపితే ఇక విజయవాడ మీదకి ఇటు వెళ్తాయి అనమాట. గేట్లు దించితే మాత్రం ఇటే వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు మాకు మొన్న గేట్లు బంద్ చేసి ఉండటం వల్లనే మాకు ఇదంతా ఎఫెక్ట్ అయింది. ఎక్కడ ఇంతలోతు వచ్చింది ఈ రోడ్డు మీద. మా ఊరంతా చుట్టూ పట్టింది. నిన్నటి దాకా ఊళ్ళోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. మాకు ఇటు వెళ్దామంటే వంతెన మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. వంతెనలు బంద్ అయిపోయినాయి. 2 వంతెనలు కొట్టుకుపోయినాయి. ఆ వంతెన కూడా 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్టిమేట్ చేయించారు. 2,200 కోట్లకి ఎస్టిమేషన్ చేయించారు. సాయిల్ టెస్టింగ్ అవి కూడా చేశారు కట్టిద్దామని కొత్త బ్రిడ్జి. తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మూలన పడేసేసారు ఆ ఎస్టిమేట్ అయ్యంతా. మొన్న వచ్చిన తర్వాత అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏదో టెంపరీ బ్రిడ్జ్ ఒకటి పోసారు. అది కూడా 2 సార్లు వైసీపీ సంవత్సరం క్రితం గవర్నమెంట్ పోపించింది టెంపరీ బ్రిడ్జ్ ఒకటి. అది కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు పోయిన సంవత్సరం 2 సార్లు కొట్టుకుపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కొట్టుకుపోయింది. మళ్ళీ కొత్తగా ఎస్టిమేషన్ చేశారు పర్మనెంట్ బ్రిడ్జి కోసం 9 కోట్లతో చేశారంట. మన ఎమ్మెల్యే గారి ఆఫీస్తో టచ్లో ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన కూడా మాకు అన్ని రకాలుగానే కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు. అది కొత్తది కడితే కానీ హై లెవెల్ బ్రిడ్జి కట్టాలి. ఇంతకుముందేమో లో లెవెల్ బ్రిడ్జి ఉంది. ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జి కడితే అది పైనుంచి వెళ్ళడానికి బాగుంటుంది. కింద ఫ్లడ్ పైనుంచి వెహికల్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియని ఉద్దేశం చొప్పున ఇట్లా మాట్లాడారంటారా? అంటే యాక్చువల్గా ఎత్తే మాత్రం అటువైపు వెళ్ళాం, ఎత్తుగా ఉంటేనే చంద్రబాబు అంతే అంతే అంతే. ఎత్తకపోతే ఫెర్రీ మీదకి వెళ్తాయి. కృష్ణానదిలో కలుస్తుంది ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర. ఎత్తే మాత్రం విజయవాడ మీదకి వెళ్తుంది. అది ఇప్పటి నుంచో సత్యం, అది వాస్తవం, అది అందరికీ తెలిసిన విషయం. అది దానికి అదే తెలిసి తెలియక మాట్లాడటం తప్పితే అంత మించి అదేం లేదండి. అది జరిగింది. తీసుకోకూడదండి. ఇది దేవుడి ప్రకృతి. ఇది వరద వచ్చింది అంతేగాని ఆడు ఏదో గేట్లు ఎత్తేయలేదు, ఈడు ఎత్తేయలేదు, వాళ్ళ ఇంటి మీద వీళ్ళ ఇంటి మీద అనేది అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకుడు చేసేది కాదు. ఇది దేవుడు చేసింది. అంతేగాని ఇలా మనం ఏదో అధికారంలో ఉన్నాం, వాళ్ళు ఏదో ప్రతిపక్షంలో ఉండారు, అలాంటిది కాదు. ఇది దేవుడి ప్రకృతి వల్ల జరిగిందే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నాడు అంతే అంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏదో మాకు అట్ట చేసాము, వీళ్ళు ఎట్ట చేసాము ఇప్పుడు మరి అది అంటారు. ఇంత వరదని ఎవరన్నా ఆపగలుగుతారా?
ఏ ప్రపంచంలో ఏ మేధాయన చంద్రబాబు నాయుడు నివాసాన్ని రక్షించుకునేందుకు చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు నివాసం ఏంటండి, ఇప్పుడు ఆయనది కూడా ఆగదు. దేవుడు కన్ను తెరితే కృష్ణానది అయినా పొంగి అవతల పాడవచ్చు. వాళ్ళ ఇల్లు కాదు, మన ఇల్లు కాదు, ఎవరి ఇల్లు అయినా ఆయన దేవుడు తీసుకెళ్లాలంటే ఈయన దేవుడు కాదు, ఆయన ఏమన్నా ఉండవుడు. ఇది మొత్తం శ్మశానం కావాలంటే దేవుడు కన్ను తెరిచింది కాబట్టి జరిగిందే కానీ ఇది ఏ రాజకీయం అభివృద్ధి కాదు. ఇంత వరద చంద్రబాబు నాయుడు ఇంటి మీద రాకుండా ఆపుకోవడం అంటే అసలు వల్ల పరిస్థితి కాదు. దేవుడు కన్ను తెరిచిండు, దేవుడు కన్ను తెరిచిండు. ఇప్పుడు అది వదలలేదు అనుకో, వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీద పడిద్దని వదిలేరు. అది వదలపోతే ఒక చంద్రబాబు నాయుడే చచ్చిపోతారా, లేదంటే అందరు చచ్చిపోతారుగా? అవునా కదండి? 11 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. ఏం 11 గ్రామాలండి? ఇప్పుడు జీకొండూరు మండలం, ఎలగలేరు, కొత్తూరు తాడేపల్లి, ఇటు జీకొండూరు, ముత్యాలంపాడు, గణపారం, కోడూరు, మైలవరం దాకా ఇక్కడే చెమటూరు, గడ్డమూడు, ఇటు చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి. ఈ చిన్న 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 పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లో వరదంతా ఇప్పటికీ వస్తుంది. అంతేగాని మొత్తం మునిగిపోయడం ఆయన ఒక్కడి కోసం ఎత్తిండే అనుకుందాం. ఆయన నా ఇల్లు ఒక్కడనే, నేను ఒక్కడనే బతకాలని ఆయన ఎత్తిండి అనుకో, ఆయన ఎత్తపోతే మేమందరం చచ్చిపోయాడంగా. ఇప్పుడు ఖమ్మంలో ఏదో మొన్న జరిగింది, బ్రిడ్జి మీద ఉండి 9 మందిని రక్షించాము మేము. రక్షించడానికి పోతే ఒక్కడనే, వస్తే 9 మందిని 10 మందిని అని అండవు. అలా ఆయన కాపాడిండే కానీ ఏ రాజకీయ నాయకులు చేయాల్సిన పని కాదండి. జగన్ గారు కట్టించింది ఊరు ఎక్కడ ఉంటే ఎక్కడో కాల పక్కన తీసుకెళ్లి ప్లాట్లు ఇచ్చిండు. ఆయన చేసింది మంచి పని. అక్కడ జీకొండూరులో ఉంది, పులివాగు పక్కన పారంబోకి ఇచ్చిండు. వాగు అమ్మటే పారంబోకు సగం ఇచ్చి సగం అధికారులు భూమి నుండి మరి అక్కడ ఇచ్చిండు. దేవుడు అది ఏదో మేలు చేసి అది ఏమి కోయిలా కష్టార్జితంతో కట్టుకున్నాడు సొమ్ము కాబట్టి ఏదో కొన్ని నిలిచిపడ్డాయి. అదే వరద వచ్చి మొత్తం ఇళ్ళన్నీ పడిపోతే ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టాలంటే ₹1,00,00,000 ఖర్చు అయింది. అయితే అవదా? ఆయన ఇచ్చిన 50,000తో ఇల్లు అవదుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 50,000తో అవదు. ఆ ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నాం. వాళ్ళ దేవుడు కష్టార్జితం కాబట్టి ఆ ఇల్లు సరే పోతే పోయింది, వరద పోయింది, మట్టి పోయింది, అంతేగాని ఆ పునాదులతో అట్లా ఉన్నాయి. అంతేగాని ఆయన అది కరెక్ట్ కాదు. ఆయన ఏదో ఒక ఇది చేయాలనుకుంటుండేమో కానీ అలా చేసి చేసి మోసపోతుండే ఆయన. అది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇక్కడ గేట్లు ఎత్తడం వల్లే ఇదైంది, లేకపోతే చంద్రబాబు నివాసాన్ని రక్షించుకోవడానికి ఇక్కడ గేట్లు ఎత్తన్నారు. దేన్ని ఎట్లా చూస్తారు? అది మీరు అనేది వెలగలేరు రెగ్యులేటర్లే కదా. వెలగలేరు రెగ్యులేటర్లకి 2 డైవర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో సంగమం దగ్గరికి వస్తుంది, ఎప్పుడు అవి ఈ రెగ్యులేటర్లనే ఎత్తరు. మామూలుగా ఎక్కువ క్యూసెక్లు నీళ్ళు వస్తేనే అవి ఎత్తారు. ఏంటంటే మా పైన ముప్పు ప్రాంతం వెలగలేరు అది మునిగిపోయేటట్లు ఉందని వాటిని ఎత్తాల్సి వచ్చింది అధికారులు. అప్పటికి 11 ఆ టైంలో కూడా ఆఫ్ చేశారు. మరి ఇంకా నైట్ వరదలు వస్తే ఇబ్బంది పడతారని ఎత్తారు. వాటి వల్ల ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్దని కాదు, ఇవి మొత్తం వెళ్ళి కృష్ణాలోనే కలిసేది. అది తెలియక మాటలేము కానీ ఇవి వెళ్ళి కృష్ణాలోనే కలిసేది. కృష్ణ ఇంకా పెరుగుతుంది. ఇవి వెళ్ళినాయి అనుకో ఇంకా కృష్ణ పెరుగుతుంది కానీ తగ్గదు. పెద్ద ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. లేదు. అది ఏమో కొల్లేరుకి వెళ్ళిపోతాయి. కొల్లేరు కంటే కొంత ఆపద ఉంది కాబట్టి ఎత్తాల్సి వచ్చింది, ఎత్తారు. అది దానివల్ల సింగనగర్ అటు పట్టినాయి. మామూలుగా అయితే ఆ వైఎస్ఆర్ కాలనీ ఇటువరకు లేదు, లేకపోవడం వల్ల వచ్చిన నీరన్నీ వెళ్ళిపోయేది. ఆ వైఎస్ఆర్ కాలనీ కట్టడం వల్ల ఇప్పుడు పోటేసేసి అక్కడ స్టాక్ అక్కడ ఉండిపోయి ఊర్ల మీద పడ్డాయి. అది సరే, ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడు, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నివాసాన్ని రక్షించేందుకు గేట్లు తీసాను అనుకోవడం మాట్లాడక తప్పే ఉంది. ఇక్కడ ప్రమాదం మాకు తెలుసు, ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఇది మరి మాకు ఆ గేట్లు ఎత్తపోతే మేము ఉండం. మాది ఒక గ్రామం కాదు కదా, చుట్టుపక్కల 4-5 గ్రామాలు ఉన్నాయి. ఈ 4-5 గ్రామాలు కూడా మునిగిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వచ్చారో 10 నిమిషాలు బాగుంటుండారో మాట చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు జనానికి ఏ ఇబ్బంది ఉందో కనీసం ఇప్పుడు చూసిన వాడు లేడు, పట్టించుకున్నవాడు కూడా లేడు. ఇప్పుడు వాళ్ళదే ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఇట్లా ఉంది ప్రాబ్లం అని పట్టించుకున్నవాడు నిజంగా లేరు. మేము ఎంత ఇబ్బంది పడ్డా మాకు తెలుసు. కనీసం కరెంట్ లేదు, కనీసం తాగటానికి నీళ్ళు, పిల్లలకు పాలు లేవు, కనీసం తినడానికి తిండి లేదు, మొత్తం తడిచిపోయి ఉన్నాయి. కనీసం ఇప్పుడు కూడా మంచాలు కానీ దప్పులు తిండ్లు కానీ మొత్తం తడిచిపోయి ఉన్నాయి. పట్టించుకున్న నాదురు కూడా లేవు టయానికి. ఇది మొత్తం తగ్గాక ఇప్పుడు మామూలుగా ఎవరైనా కానీ ఏమైనా అందిస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. ప్రభుత్వం మీకు సహాయ చర్యలు పర్లేదు, ప్రభుత్వం బాగానే ఉంది. మరి ప్రభుత్వం చాలా వాటికి అందించింది. పాల బ్యాడ్లు అందించింది, వాటర్ బ్యాడ్లు అందించింది, కనీసం ఫుడ్ అందిస్తుంది. పర్లేదు ప్రభుత్వం సైడ్కి అయితే పర్లా చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు.